తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నా ప్రాణానికి మరో రూపం ధారావాహిక వింటున్నామండి. రాసిన వారు రేఖ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఏంటో వీడికి ప్రీతి అంటే అంత ఇష్టం అనుకుని రాకేష్ రాగిణి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ప్రీతి మాత్రం కార్తీక్ ఇలా ఉండడానికి కారణం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ కూర్చుంది. ఫ్రెషర్స్ డే పార్టీ రోజు అందరూ కాలేజ్కి వచ్చేశారు. ప్రీతి, సాగర్, మమత ఇంకా పర్ఫామ్ చేయాల్సిన అందరూ రెడీగా ఉన్నారు. పీజీ, డిగ్రీ, ఇంటర్ ఫ్రెషర్స్ అందరికీ కలిపి పార్టీ ఇవ్వడం వల్ల డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ చాలా ఉన్నాయి. కానీ అందరి దృష్టి ఛాలెంజింగ్ డ్యాన్స్ పైనే ఉంది. ఫస్ట్ మమత పర్ఫామ్ చేస్తుంది. అందరూ క్లాప్స్ కొట్టారు. ఆ తర్వాత నక్షత్ర ఇంకా చాలామంది డ్యాన్స్ చేశారు. లాస్ట్కి 3 డ్యాన్సెస్ ఉన్నాయి. సాగర్ ఛాలెంజ్ చేసిన బ్రాంచ్ వచ్చి పర్ఫామ్ చేసింది. ఆ తర్వాత సాగర్, ప్రీతి వస్తారు. వాళ్ళ డ్యాన్స్ చూస్తున్నంతసేపు అరుపులు, విజిల్స్ ఆగకుండా వస్తూనే ఉంటాయి. నక్షత్ర, వరుణ్లు మాత్రం కోపంతో ఊగిపోతారు. లాస్ట్కి ఒకే డ్యాన్స్ ఉంటుంది. డిగ్రీ అమ్మాయి పర్ఫామ్ చేయడానికి స్టేజ్ పైకి వస్తుంది. సాంగ్ స్టార్ట్ అవుతుంది. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి అనే సాంగ్కి పర్ఫామ్ చేస్తుంది. ఆ అమ్మాయిని చూడగానే కార్తీక్ స్టన్ అయ్యి చూస్తూ ఉండిపోతాడు. ఫస్ట్ చరణం అయ్యాక మ్యూజిక్ వచ్చేసరికి ఆ అమ్మాయి డ్యాన్స్ స్టెప్స్ మర్చిపోయి ఆగిపోతుంది. అంతవరకు ఎంజాయ్ చేసిన స్టూడెంట్స్ అందరూ పేపర్స్ బాల్స్గా చేసి విసురుతారు. అదంతా చూడలేక కార్తీక్ స్టేజ్ పైకి వెళ్తాడు. అందరూ ఏం జరుగుతుందా అని చూస్తూ ఉండిపోతారు. కరెక్ట్గా నా రాజు ఎక్కడున్నా సరే రారాజల్లే నన్ను చేరుకోవాలి అనే లిరిక్స్ వచ్చేసరికి ఆ అమ్మాయి చెయ్యి పట్టుకుంటాడు. సాల్సా డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ అమ్మాయి కూడా కార్తీక్కి సపోర్ట్ ఇస్తుంది. స్టూడెంట్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. తర్వాత ప్రిన్సిపాల్ వచ్చి విన్నర్స్ ఎవరో గెస్ చేయండి అని స్టూడెంట్స్ని అడిగేసరికి అందరూ సాగర్, ప్రీతి అని గట్టిగా అరుస్తారు. ప్రిన్సిపల్ కూడా కరెక్ట్ అని చెప్పి రాకేష్ వర్మని స్టేజ్ పైకి పిలిచి అవార్డు ఇప్పిస్తారు. తర్వాత అందరూ డిన్నర్ చేయడానికి వెళ్ళిపోతారు. సాగర్ ఆనందంతో ప్రీతిని హక్ చేసుకుని థ్యాంక్స్ చెప్తాడు. తర్వాత తనేం చేస్తున్నాడో తెలుసుకుని దూరంగా జరిగి సారీ చెప్తాడు. ప్రీతి కూడా కొద్దిగా మొహమాటంగానే ఇట్స్ ఓకే సాగర్ అంటుంది. ఇదిగో ఈ అవార్డు నీదే, తీసుకో చెప్తాడు సాగర్. ఆహా, నాదేం కాదు, ఛాలెంజ్ చేసింది నువ్వు, అవార్డు వచ్చింది నీకు, నేను జస్ట్ సపోర్ట్ ఇచ్చాను అంతే అంది ప్రీతి. అంతా నీ మంచితనం ప్రీతి. ఇంతలో కార్తీక్ అక్కడికి వస్తాడు. హే బాస్, ఇరగదీశావుగా, మొత్తానికి ఛాలెంజ్ గెలిచావు అన్నాడు కార్తీక్. ఏదో నువ్వు ప్రీతి సపోర్ట్ ఇవ్వడం వల్లనే ఇదంతా సాధ్యమైంది కార్తీక్, థ్యాంక్ యూ. ఏంట్రా సడన్గా అలా స్టేజ్ పైకి వెళ్ళి ఆ అమ్మాయితో అలా డ్యాన్స్ చేసేసావు అంది ప్రీతి. నేను చాలా షాక్ అయ్యా ప్రీతి. అయినా కార్తీక్, నీకు వేరే పనే ఉండదా? ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ ఉంటావు అంది మమత. ఏదో ఒకటి చేయడం కూడా పనే కదా మేడం. అయినా నువ్వు అనుకునే పనులు నాకు చేయడం రాదు, నాకొచ్చే పనులే చేస్తాను అన్నాడు కార్తీక్. ఎప్పుడు తిన్నగా మాట్లాడవు కదా, ఏదో గ్రహాంతరవాసులా అర్థం కాని భాషలో మాట్లాడతావు. ఒక్క ముక్క అర్థం కాదు. పాపం ప్రీతి ఎలా భరిస్తుందో నిన్ను అంది మమత. ప్రీతి ఆడగ్రహాంతరవాసులే, అందుకే దానికి నా మాటలు అర్థం అవుతాయి అన్నాడు కార్తీక్. నీ నోట్లో నోరు పెట్టాను చూడు, నాకు బుద్ధి లేదు. వాట్, నా నోట్లో నోరు పెట్టావా? ఎప్పుడమ్మా తల్లి, త్వరగా చెప్పు, నేను బ్రష్ చేసుకోవాలి, అసలే డిన్నర్ చేసే టైం అయింది అన్నాడు. యూ ఇడియట్, నీతో ఇంకోసారి మాట్లాడితే చూడు అని అక్కడి నుండి వెళ్ళిపోయింది మమత. అబ్బో, ఇదో పెద్ద హీరోయిన్, ఇది మాట్లాడకపోతే నాకు రోజు గడవదు, ముద్ద దిగదు, కర్మరా బాబు అని తల కొట్టుకున్నాడు. అక్కడే ఉన్న ప్రీతి, సాగర్, అభి అందరూ నవ్వలేక చచ్చారు కార్తీక్ మాటలకి. ఎందుకురా నీకు మమత అంటే అస్సలు పడదు, పాపం అదేమో నీ గురించి తెలియక నీతో మాట్లాడాలని ట్రై చేస్తుంది అంది ప్రీతి. దాని మొహం దానికి, ఆ నక్షత్రకి ఇలా మాట్లాడితేనే కరెక్ట్. ఏంటి, నా గురించే ఏదో మాట్లాడుకుంటున్నట్టు ఉన్నారు అంది నక్షత్ర.
వచ్చేసిందమ్మా మహాతల్లి. అసలే నా పిల్ల ఎక్కడుందో కనిపించట్లేదు అంటే దీని ఎంట్రీ ఒకటి అనుకున్నాడు కార్తీక్ మనసులో. అనేదేదో పైకాను, నోట్లో అనుకుంటే నాకేం వినిపిస్తుంది అంది నక్షత్ర. నీకు వినిపించకపోతే దేశానికి వచ్చే నష్టమేం లేదు, కానీ ఎందుకొచ్చావు? నీకోసమే. వాట్? అవును, నా ఫ్రెండ్ని సేవ్ చేసావు కదా డ్యాన్స్ చేసి, అందుకు థ్యాంక్స్ చెప్దామని వచ్చా. హే, ఆ మతిమరుపు పిల్ల నీ ఫ్రెండా? నాకేం మతిమరుపు లేదు. ఆ మాట వచ్చిన వైపు చూశాడు. ఒక అందమైన అమ్మాయి నిలబడి ఉంది. నిజానికి స్టేజ్ పైన కంటే ఇక్కడే బాగుంది అనుకున్నాడు. హే యూ, ఇందాక డ్యాన్స్ మర్చిపోయిన అమ్మాయివి కదా? మరి అలా మతిమరుపు అనకండి, ఎవరైనా వింటే నిజం అనుకుంటారు. నాకు డ్యాన్స్ రాదు కాబట్టి అలా అయింది, బట్ చదువులో ఫస్ట్. అంత డ్యాన్స్ రానప్పుడు చేయడం ఎందుకు అడిగాడు కార్తీక్. డ్యాన్స్ అంటే నాకు ఇష్టం అండి, అందుకే, కానీ సరిగ్గా రాదు అంది. నో ప్రాబ్లం, నేను ఉన్నా కదా, నేర్పిస్తానులే. ఆ అమ్మాయి పక్కనే ఉన్న సాగర్ని చూసి హాయ్ అన్నయ్య అంది. కార్తీక్ షాక్తో అన్నయ్య అన్నాడు. అవును కార్తీక్, తను నా చెల్లెలు ఈషా. నైస్ నేమ్. హాయ్ ఈషా, ఐఎమ్ కార్తీక్. థ్యాంక్స్ అండి, నా పరువు కాపాడారు. లేదంటే కాలేజ్లో అందరూ రేపటి నుండి ఏదోలా చూసేవారు. మీకొక జోక్ తెలుసా? తెలీదు, చెప్పు. మా ఫ్రెండ్స్ అందరూ నేను అలా మర్చిపోవడం, మీరు మధ్యలో రావడం కూడా సాంగ్లో పార్ట్ అనుకున్నారు. ఆ మాట వినగానే కార్తీక్ గట్టిగా నవ్వేశాడు. ప్రీతి, ఇందులో జోకేముందిరా అంత నవ్వుతున్నావు అన్నట్టు కార్తీక్ వైపు చూస్తోంది. గుడ్ జోక్ ఈషా, ఈ మధ్యకాలంలో ఇలాంటి జోక్ ఎప్పుడూ వినలేదు. ఓకే, ఏం చేస్తున్నావు ప్రెజెంట్? ఇక్కడే డిగ్రీ జాయిన్ అయ్యా. ఓకే ఓకే అనగానే ప్రీతి, ఇంక వస్తావా ఇక్కడే ఉంటావా అని అనగానే కీప్ ఇట్ ఇన్ టచ్ ఈషా, బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. కారులో ఏంట్రా ఫెవికాల్లాగా అతుక్కుపోతున్నావు, ఆ అమ్మాయికి అంతలా నచ్చేసిందా? నచ్చడం కాదే, ఎక్కేసింది ఫుల్గా. ఫస్ట్ చూపులోనే ఫిదా అయిపోయా. ఏమన్నా ఉందా? కొద్దిగా హైట్ తక్కువ కానీ పిల్ల మాత్రం సూపర్ ఉందే. ఏంట్రా నువ్వేనా ఇలా మాట్లాడేది కొంపదీసి? హా, అదే నువ్వు అనుకునేదేలే, లవ్ అట్ ఫస్ట్ సైట్, పడిపోయాదానికి. ఈషా, నా గుండెల్లో వేశావు దోశ. రేయ్ మెంటల్, పిచ్చి పట్టిందా? అదేం కవితరా బాబు, నువ్వు నీ తిండిగోలా. ఏదో ఒకట్లే కానీ నా లవ్ నీకు నచ్చిందా? ఆల్రెడీ డిసైడ్ అయ్యావు కదా, ఇంకా నా ఒపీనియన్ ఎందుకు? అంతలేదు, నీకు నచ్చితేనే ఏదైనా, లేదంటే ప్రేమ కాదు కదా, కనీసం ఈషా వైపు కూడా చూడను. నాకెందుకో ఇష్టం లేదురా అంది ప్రీతి. ఓకే వదిలేయ్, సరేనా? సారీరా. లవ్ అన్నావు కదరా, అంత ఈజీగా మర్చిపోయావా? నీకిష్టం లేనిది చిన్నప్పటి నుండి నేను ఏదైనా చేశానా? ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి, బట్ నీలాంటి ఫ్రెండ్ మాత్రం దొరకదు. ప్రీతి గట్టిగా నవ్వేసింది. అది చూసి కార్తీక్ కార్ బ్రేక్ వేశాడు. వై ఆర్ యూ లాఫింగ్? నథింగ్, నా కోసం వదిలేసావు కదా అందుకే. అయినా నీకిష్టమైంది నేనెందుకు వద్దని చెప్తా అనుకున్నావు? ఇంతేనా నన్ను అర్థం చేసుకుంది అంది ప్రీతి. నిన్ను అర్థం చేసుకున్నా కాబట్టే నీ మాటకి వాల్యూ ఇచ్చాను. అంటే నీకు ఈషా ఓకేనా? డబుల్ ఓకే. అయినా అంత అందమైన అమ్మాయిని నేనెందుకు కాదంటాను, అందులోనూ నువ్వు ఇష్టపడ్డావు. థ్యాంక్స్ ప్రీతి. మరి రాఖీ వాళ్ళు ఒప్పుకుంటారా? నేనున్నా కదా, నాకు వదిలేయి. రోజు రోజుకి సాగర్ ప్రీతిల మధ్య ఫ్రెండ్షిప్ పెరుగుతూ ఉంటుంది. కార్తీక్ ఈషాని లవ్లోకి దింపే పనిలో ఉంటాడు. కార్తీక్ చెప్పిన ఐడియాని విష్ణు ప్రిన్సిపల్ ఆచరణలో పెట్టే పనిలో ఉంటారు. ప్రిన్సిపల్ గారు, కార్తీక్ చెప్పిన ఫీజు రిటర్న్ ఐడియా అమలు చేద్దాం అనుకుంటున్నాను, మీరేమంటారు అడిగాడు విష్ణు. నాకు ఓకే సార్, పదండి మనం వాళ్ళ క్లాస్కే వెళ్ళి మాట్లాడదాం. వాళ్ళ ఐడియాని అమలు చేస్తున్నాం అంటే వాళ్ళకి కూడా హ్యాపీనే కదా. సో ఇంకా బెటర్ ఐడియాస్ ఏమైనా ఇస్తారేమో. మీరు చెప్పింది కరెక్ట్. సరే పదండి వెళ్దాం. కానీ సార్, శశిధర్ గారు కూడా ఉంటే బాగుంటుంది. కోర్స్ మీ అబ్బాయే అనుకోండి, కానీ కాలేజ్ ఆయన పేరు పైన ఉంది కాబట్టి ఆయనతో ఒక మాట చెప్పడం నా బాధ్యత. ఓకే, ఇప్పుడే వాడికి ఫోన్ చేస్తాను, వాడు వచ్చాకే క్లాస్కి వెళ్దాం. విష్ణు ఫోన్ చేసిన అరగంటకి శశిధర్ కాలేజ్కి వచ్చేశాడు. కాలేజ్లో కార్తీక్ సాగర్లే అందగాళ్ళు అనుకుంటే వాళ్లకు ఏమాత్రం తీసిపోకుండా ఉన్నాడు. శశిధర్,
డైరెక్ట్గా ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళి విష్ చేశాడు. హలో మిస్టర్ శశిధర్, హౌ ఆర్ యూ? గుడ్ సార్, మీరెలా ఉన్నారు? ఫైన్ అని చెప్పి ఐడియా చెప్పి క్లాస్కి వెళ్దాం అని వెళ్తారు. మాణిక్యం, నువ్వు వెళ్ళి స్టాఫ్ అందరినీ శశిధర్ గారు వచ్చారని చెప్పి సెకండ్ MBAకి పిలుచుకురా. అలాగే సార్ అని మాణిక్యం ఆ పని మీద వెళ్ళిపోతాడు. శశి, విష్ణు, ప్రిన్సిపల్ అందరూ క్లాస్ రూమ్కి వస్తారు. క్లాస్లో అందరూ ప్రిన్సిపల్ని చూడగానే సైలెంట్ అయిపోతారు. ఎందుకు అంత అల్లరి చేస్తున్నారు? ఇప్పుడు క్లాస్ ఏ సార్ది? నాదే సార్ అన్నాడు విష్ణు. ఓకే 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 స్టూడెంట్స్, మీ అందరికీ తెలుసు కదా శశిధర్ గారు, పరిచయాలు అవసరం లేదనుకుంటా. ఎస్ సార్, తెలుసు. శశి స్టూడెంట్స్కి, అప్పుడే వచ్చిన స్టాఫ్కి అందరికీ విష్ చేశాడు. డాడీ, ప్రీతి వాళ్ళు ఎక్కడా కనిపించట్లేదు, ఈ క్లాసే అని చెప్పారుగా. ఈ క్లాసే శశి అని మమత వైపు తిరిగి ప్రీతి వాళ్ళెక్కడా అని అడుగుతాడు విష్ణు. వాళ్ళు లైబ్రరీకి వెళ్ళారు సార్, చెప్పింది మమత. మమత అలా చెప్తూ ఉండగానే కార్తీక్ వాళ్ళు క్లాస్కి వస్తారు. కార్తీక్ శశిని చూడగానే క్లాస్ రూమ్ అని కూడా మర్చిపోయి ఒక్క ఉదుటున శశిని హక్ చేసుకొని శశి వీప్ మీద గట్టిగా చరుస్తాడు. రేయ్, ఎప్పుడొచ్చావురా? ఎన్ని డేస్ అయింది కలిసి అడిగాడు కార్తీక్. హే కార్తీ, నీకోసమే డాడీని అడుగుతున్నారా? ఇడియట్, నేను వచ్చే టైంకి క్లాస్లో ఉండాలని తెలీదా? లైబ్రరీకి వెళ్ళారా? ఏంటి, చదివేద్దామనే? అంతలేదు, ఉందిగా మన చదువుల తల్లి సరస్వతి, అది తీసుకెళ్ళింది. రేయ్, ఇది క్లాస్ రూమ్ రా, సైలెంట్గా ఉండు. అవును కదా అని కార్తీక్ సైలెంట్ అయిపోతాడు. హాయ్ ప్రీతి. హలో శశి, ఎలా ఉన్నావు? యా గుడ్ శశి, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే. అయినా ఈ సడన్ ఎంట్రీ ఏంట్రా అడిగాడు కార్తీక్. తమరు ఈ కళాశాలని ఉద్ధరించడానికి ఏదో ఆలోచన ఇచ్చారంటగా, దాన్ని అమలుపరచడానికే నన్ను ఇక్కడ ప్రవేశపెట్టారు. ఒరేయ్, కాస్త తెలుగులో మాట్లాడరా అన్నాడు కార్తీక్. ఇది తెలుగేరా? నీ ఫేస్ లాగే ఉంది కానీ చెప్పండి, అందరూ ఇక్కడికి వచ్చారు. మొన్న ఒక ఐడియా చెప్పావు కదా కార్తీక్, దాన్ని ఈ ఇయర్ నుండే ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నాం. నువ్వు చెప్పిన ఐడియా కాబట్టి మీ క్లాస్లో చెప్తే బాగుంటుందని ఇలా వచ్చాం అన్నాడు విష్ణు. థ్యాంక్ యూ సార్, నా మాటకి ఇంత వాల్యూ ఇచ్చినందుకు. మీకు ఎలా నచ్చితే అలాగే చేయండి సార్. నాకెందుకో ఇది కరెక్టేనా అనిపిస్తోంది. మన లాభాలు చూసుకోవడానికి స్వార్థంగా ఆలోచిస్తున్నట్టు ఉంటుందేమో చూసేవాళ్ళకి అన్నాడు ప్రిన్సిపాల్. ఏంటి సార్, మీరు అప్పటి నుండి ఇలాగే ఆలోచిస్తున్నారా? ఇది ఎప్పటికీ తప్పు కాదు సార్. మనం నాణ్యమైన విద్యని ఇచ్చినప్పుడు ఇది తప్పెలా అవుతుంది? పైగా మనం లాస్ అయినా పర్వాలేదు అని ఫీజు రిటర్న్ ఇస్తామంటున్నాం అంది ప్రీతి. ఒకవేళ నిజంగా ఫీజు రిటర్న్ ఇవ్వాల్సి వస్తే అడిగాడు ప్రిన్సిపల్ మళ్ళీ. అది మా రాఖీ చూసుకుంటాడు. నో ప్రాబ్లం సార్, మీరు మీకిష్టం అయితే చేసేయండి అన్నాడు కార్తీక్. మాకిష్టమే కార్తీక్. ఓకే, 2 డేస్లో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. 2 డేస్లో అనౌన్స్మెంట్ ఇవ్వడం, అప్పటి వరకు ఖాళీగా ఉన్న సీట్స్ అన్నీ ఫిల్ అయిపోవడం, వారిని పాస్ అయ్యేలా చూడడానికి ఎవరి ప్రయత్నాలు వారు మొదలుపెట్టడం అన్నీ చకచకా అయిపోయాయి. కార్తీక్, మీరు కాలేజ్ అయిపోయాక 1 గంట డిగ్రీ వాళ్ళకి క్లాసెస్ తీసుకుంటారా? ప్రీతి, నువ్వు కూడా అడిగాడు విష్ణు. డిగ్రీ అనగానే కార్తీక్కి ఈషా గుర్తొచ్చి, అరే అది నువ్వు చెప్పాలా, నేనే ఈ విషయం పైన నీతో మాట్లాడదాం అనుకుంటున్నా. మాకోకే అన్నాడు కార్తీక్. ఎందుకు ఓకే కాదు? అక్కడ నీ స్వప్న సుందరి ఉందిగా. ఏంటమ్మా ఏదో అంటున్నావు, నీకు ఇష్టం లేదా? అయ్యో అలాంటిదేమీ లేదంకుల్, నాకిష్టమే. అయితే సాగర్, అభి, మమత వాళ్ళని ఇంకొంతమందిని కూడా అడుగుతాను. సాగర్ పేరు వినగానే ప్రీతి పెదాలపై చిరునవ్వు వచ్చింది. ఆ నవ్వుకు అర్థం ఏంటో కార్తీక్కి అర్థం కాలేదు. కానీ మమత పేరు వినగానే భయం వేసింది. అమ్మో మమతానా? అదేం వద్దు విష్ణు, కావాలంటే ఇంకెవరినైనా చూడు. అయినా దానికి క్లాస్ సబ్జెక్ట్స్ చదవడమే రాదు, ఇంకా స్టూడెంట్స్కి ఏం చెబుతుంది? లేదురా, మమత బాగానే చదువుతుంది, మీరు కొత్త కాబట్టి మీకు తెలీదు. అసలు కారణం అది కాదులే అంకుల్ అని కార్తీక్ని చూసి కన్ను కొట్టింది. కార్తీక్ చెప్పొద్దు అన్నట్టు సైగ చేశాడు. ఇంకేంట్రా మరి అడిగాడు విష్ణు. ఏం లేదంకుల్, ఆ మమత దగ్గర నుండి మన కార్తీక్కి థ్రెట్ ఉంది అంది ప్రీతి. వాట్, థ్రెట్ ఉందా? తనేమన్నా ఉగ్రవాదా థ్రెట్ ఉండడానికి?
అంతకన్నా డేంజర్ విష్ణు. ప్రేమ ప్రేమ అంటూ చంపుతుంది. నిన్ను కూడా ప్రేమించే వాళ్ళు ఉంటారా? అయినా థ్రెట్ ఆ అమ్మాయికి ఉంటే నీకెందుకురా? విష్ణు అని గట్టిగా అరిచాడు. అరిచింది చాలే కానీ నేను మమతని కూడా అడుగుతాను. ఇంకా నా కార్తీక్ ఒక అమ్మాయికి భయపడే టైప్ కాదని నమ్ముతున్నాను. సరే అయితే అడుగు, నాకేం అభ్యంతరం లేదు. అదేమన్నా అంటే నేనే సమాధానం చెప్పుకుంటాను. గుడ్ బాయ్. ఓకే పదండి క్లాస్కి వెళ్ళి మిగతా వాళ్ళని కూడా అడుగుదాం అని అందరూ క్లాస్కి వెళ్తారు. క్లాస్ రూమ్లో ఏ సాగర్, రేపు సండే కదా, మనం రేపు మూవీకి వెళ్దామా అడిగింది మమత. ఇంత సడన్గా ఏంటి అన్నాడు అభి. సడన్గా ఏముంది, మనం అందరం కలిసి సరదాగా బయటికెళ్ళి చాలా డేస్ అయింది కదా, అందుకే ఎలాగో రేపు పవన్ కళ్యాణ్ మూవీ రిలీజ్ కదా, సో వెళ్దాం. రేపు రిలీజ్ అయితే టికెట్స్ దొరుకుతాయా? మొద్దు, అందులోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ బుకింగ్స్ ఆల్రెడీ అయిపోతాయి. ఇంకో రోజు చూద్దాంలే. నో, రేపే వెళ్దాం, ట్రై చేద్దాం ప్లీజ్ రా అంది మమత. సరేలే ట్రై చేద్దాం అన్నాడు సాగర్. కానీ ఒక కండిషన్. ఏంటి, నీతో పాటు పవన్ కళ్యాణ్ని కూడా మూవీకి తీసుకురావాలా ఏంటి అడిగాడు అభి. నీ ఫేస్కి అంత సీన్ లేదులే కానీ నా పవన్ కళ్యాణ్ని తీసుకురా చాలు. నీ పవన్ కళ్యాణ్ ఎవరే? ఇంకెవరు, మన కార్తీక్ అన్నాడు సాగర్. మా మంచి సాగర్ నేను చెప్పకుండానే అర్థం చేసేసుకుంటాడో. నువ్వేమో ఆ కార్తీక్ గాడిని తీసుకురా అంటావు, తీరా వాడు ఎదురుగా ఉంటే నీ బ్రెయిన్లెస్ క్వశ్చన్స్ వేసి వాడికి కోపం తెప్పించి తిట్లు తింటావు. అవసరమా ఇదంతా అన్నాడు అభి. నాకు అవసరమే, అసలు ఈ మూవీ ప్రోగ్రాం పెట్టిందే వాడి కోసం. సరేలే నేను అడుగుతాలే. రేపు బాయ్స్ కొద్దిగా ముందు వెళ్ళి టికెట్స్కి ట్రై చేస్తాం, గర్ల్స్ టైంకి రండి ఓకేనా అన్నాడు సాగర్. ఓకే సాగర్. ఇంతలో విష్ణు క్లాస్కి రావడంతో అందరూ సైలెంట్ అయిపోతారు. ఏమిటి అందరూ ఏదో సీరియస్ డిస్కషన్లో ఉన్నట్టున్నారు? అలాంటిదేమీ లేదు సార్, ఏదో జనరల్ టాపిక్స్. ఓకే ఓకే, నా క్లాస్ కాకపోయినా ఇప్పుడు ఎందుకు వచ్చానా అని కొంతమంది డౌట్గా చూస్తున్నారు. ఇప్పుడు ఎందుకు వచ్చానంటే, విష్ణు చెప్పేలోగా కార్తీక్ నేను చెప్తా అనగానే ఓకే చెప్పు అన్నట్టుగా విష్ణు సైగ చేస్తాడు. కార్తీక్ చెప్పడం స్టార్ట్ చేశాడు. ఏం లేదు సాగర్. ఏం లేనప్పుడు ఏం చెప్పడానికి వచ్చావు అంది మమత. నన్ను ఫుల్గా చెప్పనిస్తావా, సగంలో ఆపేస్తే? నువ్వు మాటకి మాటకి మధ్య అంత గ్యాప్ పెడితే ఇలాగే ఉంటుంది, ఫాస్ట్గా చెప్పు. మాకేం పనులు లేవనుకున్నావా అంది మమత. నువ్వు నోరు మూసుకొని వినలేదనుకో. ఓకే ఓకే చెప్పు. సాగర్, మొన్న నేను చెప్పిన ఐడియాని ప్రిన్సిపల్ గారు అమలు చేశారు కదా, సో మనం కాలేజ్ అయ్యాక 1 అవర్ డిగ్రీ వాళ్ళకి క్లాసెస్ తీసుకోవాలని విష్ణు సార్ అడిగారు. దానికి నేను ప్రీతి ఓకే అన్నాం. మిమ్మల్ని కూడా ఒక మాట అడగడానికి వచ్చాం. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సార్తో చెప్పండి అన్నాడు. ఓకే కార్తీక్, నేను అభి, రాహుల్, ప్రకాష్ కూడా వస్తాం. నేను కూడా వస్తాను, కార్తీక్ ఉంటాడుగా అని కార్తీక్ని చూసి కన్ను కొట్టింది మమత. కార్తీక్ వెంటనే విష్ణు సార్ వైపు కోపంగా చూశాడు. కానీ అతను వేరే స్టూడెంట్స్తో మాట్లాడడం వల్ల వీళ్ళని పట్టించుకోలేదు. నేను మధు కూడా వస్తాం కార్తీక్ అని ప్రీతి వైపు కన్నింగ్ లుక్ ఒకటి ఇచ్చాడు. కానీ ప్రీతి వాడి వైపు చూడకపోవడంతో వాడి బుద్ధి తెలియలేదు. ఓకే, చాలామంది ఒప్పుకున్నారు. థ్యాంక్స్ స్టూడెంట్స్. రేపు ఎలాగో సండే కదా, మండే నుండి స్టార్ట్ చేద్దాం. అందరూ ఇంట్లో లేట్ అవుతుందని చెప్పిరండి అన్నాడు విష్ణు. ఓకే సార్. విష్ణు సార్ అక్కడి నుండి వెళ్ళిపోయాక మమత ప్రీతి వాళ్ళ దగ్గరకు వచ్చింది. హే ప్రీతి, రేపు మేము మూవీకి వెళ్తున్నాం, మీరు కూడా వస్తున్నారు అంది. నీకేమైనా పిచ్చా, మేము రావాలని డిసైడ్ చేయడానికి నువ్వెవరు? మేం రాము అన్నాడు కార్తీక్. అదేంటి, వీడి కోసం ప్లాన్ చేస్తే రాను అంటాడు, ఇప్పుడేం చేయాలి అనుకుంది మమత. ఓసేయ్ తింగర్దానా, నీకు మాట్లాడడం రానప్పుడు మూసుకొని కూర్చోవచ్చు కదా, ఇలాగే వాగి తిట్లు తింటావు. సాగర్ నువ్వు చెప్పు అన్నాడు అభి. కార్తీక్, దాని మాటలు వదిలేయి. ఫ్రెండ్స్ అందరం రేపు సరదాగా మూవీకి వెళ్దాం అనుకుంటున్నాం. మమతకి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, అందుకే రేపు చూడాలి అని అడిగింది. సో వెళ్తున్నాం. టికెట్స్ దొరుకుతాయో లేదో తెలీదు, బట్ ట్రై చేస్తాం. మీరు కూడా వస్తే మేము హ్యాపీ అన్నాడు సాగర్. అయ్యో సాగర్, నువ్వంతలా అడగాల్సిన అవసరం లేదు. మా కార్తీక్కి కూడా పవర్ స్టార్ అంటే పిచ్చి. పాపం ఈ కాలేజ్ హడావిడిలో పడి మూవీ రిలీజ్ అని మర్చిపోయినట్టున్నాడు అంది ప్రీతి. హా ప్రీతి, నిజంగానే మర్చిపోయా. అసలు నేనెలా మర్చిపోయా? షట్,
1 మినిట్ అని బయటకు వెళ్ళి ఎవరితోనో ఫోన్లో మాట్లాడి మళ్ళీ లోపలికి వచ్చి అంతా రెడీ ప్రీతి అన్నాడు. ఓకే గాయ్స్, రేపు ఫస్ట్ షో టైంకి రాగిణి థియేటర్కి వచ్చేయండి అంది ప్రీతి. వాట్, ఆ థియేటరా? అది చాలా కాస్ట్లీ ప్రీతి. అక్కడ టికెట్స్ కంటే ఎక్కువ స్నాక్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అమ్మో, మీరు ఉన్నవాళ్ళు కాబట్టి తట్టుకోగలరు, మా వల్ల కాదు. ఆ మాటలకి ప్రీతి చిన్నగా నవ్వుకొని రేపందరూ థియేటర్ దగ్గరికి వచ్చేయండి అని చెప్పి అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. అంత మనీ పెట్టుకోలేము అంటే నవ్వుకుంటూ వచ్చేయండి అని చెప్పి వెళ్ళిపోతుందేంటి అంది మమత. మా ప్రీతి ఒక్కసారి చెప్తుంది, రెండోసారి ఏ విషయాన్ని మాట్లాడదు. సో మీరు వచ్చేయండి గాయస్ అన్నాడు కార్తీక్. చెప్తే మేము వచ్చేయాలా అంది మమత. రాకపోతే మానేయ్, నిన్నెవడు రమ్మన్నాడు? మేం వెళ్తామని ఫిక్స్ అయ్యాం. ఎవరు రావాలనుకుంటే వాళ్ళు టైంకి థియేటర్ దగ్గరికి వచ్చేయండి చెప్పాడు కార్తీక్. మరి టికెట్స్ అడిగాడు అభి. ఆ మ్యాటర్ నేను చూసుకుంటాలే అభి, మీరు టైంకి వచ్చేయండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కార్తీక్. హే మమత, నువ్వేమో కార్తీక్ అంటే పడిచేస్తున్నావు, తనేమో కనీసం నిన్ను లెక్క చేయడు అంది భార్గవి. వాడిని ఎలా దారికి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు, ఎక్కడో అక్కడ దొరక్కపోడు, అప్పుడు చెప్తా అని బయటికి వెళ్ళిపోయింది మమత. నెక్స్ట్ డే అందరూ థియేటర్ దగ్గరికి వచ్చేశారు. వీళ్లతో పాటు నక్షత్ర, ఈషా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయ్యారు. ఈషా, నిన్ను రమ్మంటే ఆ నక్షత్రాన్ని ఎందుకు తీసుకొచ్చావు అన్నాడు సాగర్. దాన్ని ఒకటి తీసుకురావాలా అన్నయ్య, మనం మూవీకి వెళ్తున్నట్టు తెలిసిందంట. నాకు ఫోన్ చేసి వస్తాను అని ఒకటే గోలగోల చేసింది. ఇంక తప్పేలా లేదని తీసుకొచ్చాను. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ సాగర్ అంది నక్షత్ర. హాయ్ నక్షత్ర, నువ్వు కూడా వచ్చావా అడిగింది మమత. హా, నా సాగర్ ఎక్కడుంటే అక్కడేగా నేనుండాలి. ఆ మాట వినగానే సాగర్ కోపం నశాలానికి అంటింది. హే నక్షత్ర, ఇంకోసారి నా సాగర్ అన్నావంటే చంపేస్తాను. అబ్బా ఆపండి మీ గోలా. ఏయ్ నక్షత్ర, వచ్చావుగా, సైలెంట్గా ఉండి వెళ్ళిపో. అయినా మీరు ఇందాకటి నుండి ఒక విషయం గమనించట్లేదు. షో టైం దగ్గర పడుతున్న థియేటర్ అంతా ఖాళీగా ఉందేంటి? అదే నేను చూస్తున్నా. రిలీజింగ్ మూవీ అంటే ఎలా ఉండాలి, కానీ ఇక్కడ అలా ఏం కనిపించట్లేదు అన్నాడు వరుణ్. వరుణ్ ఇలా అంటుండగానే ఓ కారు వచ్చి ఆగింది. అందులో నుండి శశి తన ఫ్రెండ్స్ దిగారు. శశిని చూడగానే అందరూ షాక్ అయ్యి, సార్ మీరేంటిక్కడ అన్నారు. కమాన్ ఫ్రెండ్స్, నో ఫార్మాలిటీస్, జస్ట్ కాల్ మీ శశి. అవన్నీ కాలేజ్లోనే, బయట వద్దు. ఓకే శశి గారు అన్నాడు సాగర్. అదిగో మళ్ళీ గారు ఏంటి? నేనేమైనా ఏజ్డ్ పర్సన్లా కనిపిస్తున్నానా? రెస్పెక్ట్ వద్దు అని చెప్పాను కదా. ఓకే శశి, నువ్వు కూడా మూవీకి వచ్చావా అడిగాడు సాగర్. హా సాగర్, నైట్ కార్తీక్ ఫోన్ చేసి మూవీకి వెళ్దాం రమ్మన్నాడు, అందుకే వచ్చేసా. రమ్మంటే ఇంతమంది ఫ్రెండ్స్ని తీసుకుని వచ్చారా? అసలే టికెట్స్ దొరకవు అంటే ఇప్పుడు ఇంతమందికి ఏం దొరుకుతాయి అంది మమత. నిజమే మమ్ము, అయినా కార్తీక్ టికెట్స్ చూసుకుంటానన్నాడు. టైం అవుతోంది, ఇంకా రాలేదు నసిగాడు అభి. వాళ్ళకి టికెట్స్తో పనే ఉంది అన్నాడు శశి. శశి మాటలందరూ అర్థం చేసుకునే లోపే ప్రీతి వాళ్ళ కారు వచ్చింది. డైరెక్ట్గా పార్కింగ్ ప్లేస్లోకి వెళ్ళి కార్ పార్క్ చేసి వచ్చారు. హాయ్ గాయ్స్, కొద్దిగా లేట్ అయింది. హే శశి. హాయ్ అని శశిని హగ్ చేసుకుంది. హాయ్ ప్రీతి. హాయ్ రా మామా అని కార్తీక్ని హగ్ చేసుకున్నాడు శశి. మీ పరిచయాలు అయిపోతే కాస్త టికెట్స్ గురించి ఆలోచించండి, టైం అయింది అంది నక్షత్ర. ఏయ్ నువ్వేంటిక్కడ, నిన్నెవరు పిలిచారు అన్నాడు కార్తీక్. నేనే తీసుకొచ్చాను కార్తీక్ గారు అంది ఈషా. సరిపోయింది, ఇంకేం మాట్లాడతాడు. సరే పదండి లోపలికి అంది ప్రీతి. అవును కార్తీక్, టికెట్స్ అడిగాడు సాగర్. సాగర్ మాట పూర్తి కాకముందే ఒక 20 మంది ప్రీతి వాళ్ళ దగ్గరకు వచ్చి నమస్తే చెప్పారు. అందులో థియేటర్ మేనేజర్ ఇంకా మిగతా స్టాఫ్ అంతా ఉన్నారు. హాయ్ మేనేజర్ గారు, డాడీ ఫోన్ చేసినట్టున్నారు అంది ప్రీతి. హా మేడం, నిన్న కార్తీక్ సార్ ఫోన్ చేశారు, అలాగే రాకేష్ సార్ కూడా ఫోన్ చేశారు. అందుకే బుకింగ్ చేసుకున్న వాళ్ళకి డబుల్ మనీ రిటర్న్ ఇచ్చి నెక్స్ట్ షోకి పర్మిషన్ తీసుకున్నాం. అండ్ టుడే ఎక్స్ట్రా షో కూడా వేస్తున్నాం. ప్రీతి అతనితో మాట్లాడుతూ లోపలికి వెళ్ళిపోయింది. ఏంటి ఇంతమంది వచ్చారు? ప్రీతి కోసమేనా? కానీ ఎందుకు అడిగింది మమత. ఈ థియేటర్ ప్రీతి వాళ్ళదే కాబట్టి
అన్నాడు శశి. వాట్? ఈ సిటీలోనే పెద్దది రాగిణి థియేటర్, ఇది ప్రీతి వాళ్ళదా అన్నాడు నోరు తెరిచి అభి. హా, అవును, రాగిణి ప్రీతి వాళ్ళ మమ్మీ పేరు. అమ్మో, ప్రీతి వాళ్ళకి ఇంతుందా అన్నాడు అభి. ఇంకా ఉంది, ఇది ప్రీతికి ఉన్న ఆస్తిలో జస్ట్ 1% మాత్రమే చెప్పాడు శశి. అబ్బో, ప్రీతి ఇంత బలిసిన పార్టీనా? అయినా ఈ మాత్రం దానికి థియేటర్ మొత్తం ఖాళీ చేయించాలా బలుపు కాకపోతే అంది నక్షత్ర. అమ్మ తల్లి, బలిసిన పార్టీ, బక్క చిక్కిన పార్టీలు లాంటి పెద్ద పెద్ద మాటలు ఎందుకులే గాని ప్రీతికి చిన్నప్పటి నుండి ఎక్కువ మంది జనాలుంటే నచ్చదు. అందుకే ఈ థియేటర్. అంతేకాని దాని బలుపు చూపించుకోవడానికి కాదు. అసలు అది బలుపు చూపించాలి అనుకుంటే చూసేవాళ్ళ లిస్టులో కూడా నువ్వుండవు అన్నాడు కార్తీక్. ఇంకా నక్షత్ర ఏం మాట్లాడలేకపోయింది. కాదు, ఇంకా ఎక్కువ మాట్లాడితే కార్తీక్ కొట్టినా కొడతాడు అని నక్షత్రకి అర్థమైంది. అందుకే సైలెంట్ అయిపోయింది. హే శశి, అక్కడే ఆగిపోయారు, రండి అని ప్రీతి పిలవగానే అందరూ లోపలికి వెళ్ళారు. అక్కడ మేనేజర్తో సహా స్టాఫ్ అంతా వీళ్ళకి వెల్కమ్ చెప్పారు. వీళ్ళు కూర్చోగానే షో స్టార్ట్ అయింది. రకరకాల స్నాక్స్ తెచ్చి వీళ్ళ ముందు పెట్టారు. థియేటర్లో లేని స్నాక్స్, కూల్ డ్రింక్స్ ఇలా చాలానే తెచ్చి వీళ్ళ ముందు పెట్టారు. వాటిని చూస్తూనే నక్షత్రకి, మమతకి కళ్ళు తిరిగాయి. అందరూ ఎంజాయ్ చేస్తూ మూవీ చూశారు. మూవీ అయిపోయాక బయటకు వచ్చి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే కాలేజ్లో. హాయ్ ప్రీతి, అభి పలకరించాడు. హాయ్. సారీ ప్రీతి, రాగిణి థియేటర్లో స్నాక్స్ ఎక్కువ అది ఇది అని అన్నాను, కానీ అది మీదని తెలీదు అన్నాడు అభి. హే అభి, అలా అంటావేంటి? నువ్వు చెప్తేనే నాకు తెలిసింది. అందుకే నైట్ డాడీతో మాట్లాడి అన్ని రేట్లు తగ్గించమని చెప్పాను. ఆయన కూడా ఓకే అన్నారు. నిజానికి నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి అంది. థ్యాంక్ యూ ప్రీతి. ఓకే పద, క్లాస్కి వెళ్దాం. ఓకే. ఆ రోజు నుండి అందరూ క్లాస్ అయిపోయాక డిగ్రీ వాళ్ళకి ట్యూషన్స్ చెప్తూ అందరినీ పాస్ చేసే పనిలో పడ్డారు. కానీ కార్తీక్ ఈషాని లవ్లోకి దింపే పనిలో ఉంటే మమత కార్తీక్కి లైన్ వేసే పనిలో ఉంది. నక్షత్ర దృష్టి సాగర్ పైన ఉంటే వరుణ్ కన్ను ప్రీతి పైన పడింది. కానీ సాగర్ ప్రీతిలకి మాత్రం ఒకరి మనసులో ఒకరిపై ప్రేమ ఉన్నా పైకి మాత్రం స్నేహం అనే ముసుగులో బ్రతికేస్తున్నారు. చూద్దాం ఎవరి ప్రేమలు ఎటువైపుకి దారి తీస్తాయో. హాయ్ ఈషా. హాయ్ కార్తిక్ గారు, రండి కూర్చోండి. ఏంటి ఒక్కరే వచ్చారు, ప్రీతి గారు రాలేదా? ప్రీతి ఫ్రెండ్స్తో బిజీగా ఉంది. నువ్వు ఒక్కదానివే ఉన్నావు కదా, కంపెనీ ఇవ్వడానికి వచ్చాను. ఓకే కార్తిక్ గారు, చెప్పండి ఇంకేంటి విశేషాలు? విశేషాలు పక్కన పెట్టు కానీ ఏంటి గారు, ఏమైనా నా ఇంటి పేరా గారు గారు అంటున్నావు? అదేంటండి అలా అంటారు? మీరు నాకన్నా సీనియర్. అది కాకుండా ఈ మధ్య మాకు లెక్చరర్గా కూడా వచ్చి క్లాసెస్ చెప్తున్నారు. మీకు రెస్పెక్ట్ ఇవ్వడం నా బాధ్యత. ఇంకా ఎక్కువ మాట్లాడితే అన్నయ్య అంటుందేమో అని భయం వేసి ఇంకా ఆ టాపిక్ అక్కడితో కట్ చేసేశాడు. ఇంకేంటి కార్తిక్ గారు? ఏముంటుంది, అవును నాకెప్పటి నుండో ఒక డౌట్, ఎందుకో నిన్ను అడగాలనిపిస్తుంది. అడగమంటావా? అయ్యో అడగండి సార్, దానికి పర్మిషన్ ఎందుకు అంది ఈషా. అందరు భార్యలు భర్తల్ని ఏమండి అని గారు అని పిలుస్తారు, ఎందుకు? ఏంటి కార్తిక్ గారు సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు? ఏమైంది మీకు? చెప్పా కదా ఈ డౌట్ ఎప్పటి నుండో ఉంది అని, అందుకే అడిగాను. చెప్తావా చెప్పవా? ఓకే, అది మన హిందూ సాంప్రదాయం అండి. మన కంట్రీలో ఆచారాలకి ఎంత విలువ ఇస్తుందో భర్తకి కూడా అంతే విలువ ఇస్తుంది ప్రతి భార్య. అమ్మా నాన్నలు ఇచ్చిన జీవితాన్ని వదిలి తన జీవితంలోకి వెళ్ళిన భార్యని ప్రేమగా చూసుకుంటూ కొత్త జీవితాన్ని ఇచ్చి ప్రాణం ఉన్నంత వరకు తన కష్టసుఖాల్లో తోడుగా ఉండి తన ప్రతి అవసరాన్ని తీర్చే భర్తకి గౌరవం ఇవ్వడం ప్రతి భార్య బాధ్యత. కార్తిక్ గారు, అంటే ప్రతి అమ్మాయి కట్నం ఇచ్చి అత్తారింట్లో అడుగు పెడుతోంది కదా, సో అమ్మాయిదే అప్పర్ హ్యాండ్ ఉండాలి. అలాంటప్పుడు తనెందుకు మర్యాద ఇవ్వాలి? కట్నం ఇచ్చి మర్యాద ఇచ్చి ప్రతిదీ అమ్మాయే ఇస్తూ ఉండాలా? అడిగాడు కార్తీక్. మీరు చెప్పింది నిజమే కార్తిక్ గారు, కానీ జీవితం ఇచ్చిన వ్యక్తికి గౌరవం ఇవ్వడంలో తప్పులేదు కదా. ఓకే, నువ్వు చెప్పిన పాయింట్కే వస్తా. సరే చెప్పు, భర్త కంటే ముందు ఆడపిల్లకి జీవితం ఇచ్చేది ఎవరు? అమ్మా నాన్న. అంతకంటే ముందు దేవుడు. కరెక్ట్.
మనకి అసలు జీవితం ఇచ్చేది దేవుడు. ఆ తర్వాత అమ్మ ప్రాణం పోస్తుంది. కానీ ఈ ప్రపంచంలో ఎవ్వరైనా దేవుణ్ణి అండి, గారు అని పిలుస్తారా? అంటే అంతే కదా ఈషా. దేవుడు నాకు మంచి చేశాడు, దేవుడు నా కోరిక తీర్చాడు, దేవుడు మంచోడు అని అంటారే కానీ దేవుడు నాకు మంచి చేశారు, దేవుడు నా కోరిక తీర్చారు, దేవుడు మంచోరు అని ఎవరు ఎందుకనరు? మనకి అందరికంటే ఎక్కువ దేవుడే కదా. మనకి అసలైన జీవితాన్ని ఇచ్చింది ఆయనే కదా. మరి ఆయనకెందుకు మర్యాద ఇవ్వం? అలాగే మనల్ని నవమాసాలు మోసి కని పెంచిన అమ్మకి కూడా ఎవరు మర్యాద ఇవ్వరు. అమ్మ అనే పిలుస్తాం తప్ప అమ్మగారు అని పిలవం కదా. మరి భర్తని మాత్రం ఎందుకు గౌరవించాలి? ఆ మాటలకి ఈషా షాక్ అయ్యి చూస్తూ, ఏమో కార్తిక్ గారు, అది సాంప్రదాయం అంతే అంది. అది సాంప్రదాయం కాదు, ఈ సమాజం ఆడపిల్ల పైన రుద్దుతున్న మత్తుమందు. అన్నింటిలో మగాడితో సమానంగా పరిగెడుతున్నా సరే ఆడది ఎప్పుడూ మగాడి కంటే తక్కువే అని ఇలాంటి ఆచారాలే నిరూపిస్తున్నాయి అన్నాడు కార్తీక్. ఒక విషయం చెప్పు, నేను బయటివాడిని కాబట్టి నువ్వు నన్ను గారు అని పిలుస్తున్నావు. రేపు నీ భర్తని కూడా గారు అనే పిలుస్తావు. మరి తేడా ఏముంటుంది చెప్పు? మన అనుకున్న వాళ్ళకి బయట వాళ్ళకి తేడా చూపించాలి కదా. నేను గౌరవం ఇవ్వద్దు అనట్లేదు, గౌరవం అనేది మాటల్లో ఉండేది కాదు అంటున్నాను. మా అమ్మ మా డాడీని ఎప్పుడూ అండి అని అనదు, పేరు పెట్టే పిలుస్తుంది. కానీ ఈ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా మా డాడీనే ప్రేమిస్తుంది. అది ఆవిడ చేతల్లోనే తెలిసిపోతుంది. ఇప్పటికీ ఆవిడ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయినా కూడా మా డాడీ భోజనం చేయకుండా మమ్మీ తినదు. అది ఆవిడ ఇచ్చే గౌరవం. ప్రీతి వాళ్ళ పేరెంట్స్ కూడా అంతే, మాటల్లో గౌరవాన్ని ఇచ్చుకోరు కానీ ఒకరంటే ఒకరికి ప్రాణం. నేను అంతే, నాకున్న వాళ్ళని మాటల్లో గౌరవించను. అలా అని నా మనసులో వారి స్థానం ఎప్పటికీ తక్కువ చేయను. మీరు చెప్పింది 100% కరెక్ట్ కార్తిక్ గారు. కానీ ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు అంది ఈషా. చెప్తా, ఇంత చెప్పిన వాడిని అది చెప్పనా ఏంటి? చెప్తా. మా అమ్మ మా డాడీని గారు అండి అని పిలవదు. సో నువ్వు కూడా నన్ను అలా పిలవకు, అర్థమైందా అని నవ్వుకుంటూ అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు. వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీని పిలవకపోతే నాకేంటి? ఏంటో ఈ మనిషి, చూడడానికి బాగానే ఉంటాడుగా, ఈ పిచ్చి ఏం వాట్ అంటే కార్తీక్ నాకు నో అంటూ పరిగెడుతూ కార్తీక్ ఆగు అని అరుస్తూ కార్తీక్ ముందుకెళ్ళి నిలబడుతుంది. హే, ఎందుకలా ఆయాసపడుతున్నావు? రా, క్యాంటీన్కి వెళ్ళి వాటర్ తాగుతూ మాట్లాడుకుందాం అని ఈషా చెయ్యి పట్టుకున్నాడు కార్తీక్. కార్తీక్ చెయ్యిని విదిలించి కొట్టి కోపంగా తన వైపే చూస్తూ నిలబడింది ఈషా. అమ్మో, దీనికి మ్యాటర్ అర్థమైపోయినట్టు ఉంది. పక్కన ప్రీతి కూడా లేదు మేనేజ్ చేయడానికి. దేవుడా, ఇలా దొరికిపోయానేంటి దీనికి? ఏదైతే అది అయింది, నిండా మునిగాక చల్లిందుకు. కమాన్ కార్తీక్ అని మనసులో అనుకుని పైకి మాత్రం ఏమైంది ఈషా అన్నాడు అమాయకంగా మొహం పెట్టి. నటించకు కార్తీక్, మీ అమ్మగారు మీ డాడీని గారు అని పిలవకపోతే నేను నిన్నెందుకు పిలవకూడదు? వాళ్ళు భార్యాభర్తలు కాబట్టి ఓకే, బట్ నన్నెందుకు అలా అన్నావు చెప్పు. తింగర్దనుకున్నాను, పర్లేదు, బాగానే అర్థం చేసుకుంది అనుకుని, ఈషా నువ్వు అడిగే దానికి సమాధానం ఇప్పుడు నేను చెప్పను. ఈవినింగ్ ఇంటికి వెళ్ళాక సాగర్ చెప్తాడు, బాయ్ అని చెప్పి వెనక్కి తిరగకుండా పారిపోయాడు. వాట్, అన్నయ్య చెప్తాడా? అసలు అన్నయ్య ఎందుకు చెప్తాడు? దేవుడా, ఏంటి స్వామి ఇది? నేను కార్తీక్ని చూసిన మొదటి చూపులోనే ప్రేమించానని నీకు తెలుసు కదా. అది తనకి ఎలా చెప్పాలి అనుకున్న టైంలో ఇలా అన్నాడు. ఏంటో అర్థమయ్యేలోపే పారిపోయాడు అనుకుని క్లాస్కి వెళ్ళిపోయింది. చాలాసేపటి నుండి 2 కళ్ళు వీళ్ళని గమనిస్తూ ఉన్నాయి. ఆ విషయం వీళ్ళు గమనించలేదు. ప్రీతి వాళ్ళ క్లాస్ రూమ్లో, రే ఏంట్రా కార్తీక్, ఇలా ఆయాసపడుతున్నావు? ఎక్కడికి వెళ్ళావు? ఇందాకటి నుండి క్యాంపస్ అంతా తిరుగుతున్నా. ఒకసారి బయటికి రావే, నీతో మాట్లాడాలి అన్నాడు కార్తీక్. సరే పదా అని ఇద్దరూ బయటికి వెళ్ళి ఒక బెంచ్ పైన కూర్చుంటారు. చెప్పురా, ఏదో చెప్తా అన్నావు అంది ప్రీతి. అది అంటూ బటన్ వేలు నేలపై తిప్పుతున్నాడు. ఏంట్రా, ఇక్కడేమన్నా మొక్క నాటుదాం అనుకుంటున్నావా? వేలుతోటే గొయ్యి తవ్వుతున్నావు? ఇది చెప్పడానికేనా ఇక్కడి వరకు తీసుకొచ్చావు? సరే చెప్పు, ఏం మొక్క నాటుదాం? నీ ముఖమే నీ ముఖం. నేను గోతులు గొప్పులు తవ్వట్లేదు, సిగ్గుపడుతున్నాను. అయ్యో, ఇది సిగ్గా? సారీ కార్తీ బంగారం, నీకు పెద్దగా అవసరం లేని దానిని వాడతావనుకోలేదు.
అవును, ఇంతకీ ఇప్పుడు ఇంత అర్జెంటుగా సిగ్గెందుకు పడుతున్నావు? దేవుడా, ఇంత తింగరదాన్ని తగిలించావు ఏంటి స్వామి నాకు? కర్మ కర్మ అని ప్రీతి వైపు కోపంగా ఒక లుక్ ఇచ్చి, నేను ఈషాకి ప్రపోజ్ చేశాను అన్నాడు. వాట్? చేసేసావా? ఓ మై గాడ్, సూపర్ కార్తీక్. ఈషా ఏమంది? ఓకే చెప్పేసిందా? హా, చెప్పే ఉంటుందిలే, నిన్నెవరు కాదంటారు? అబ్బా ఆపవే నీ నస, ఏది పూర్తిగా వినవా? సరే చెప్పు అంది ప్రీతి. ఈషాకి ప్రపోజ్ చేశాను, కానీ డైరెక్ట్గా చెప్పలేదు. ఏదో నా స్టైల్లో హింట్ ఇచ్చాను, కానీ కనిపెట్టేసింది. అడిగింది. నాకు చాలా టెన్షన్ వచ్చింది ప్రీతి, అందుకే నీకు సమాధానం సాగర్ చెప్తాడు అని చెప్పి వచ్చేసా. పాపం నా గురించి ఏమనుకుందో? ఇంకేమనుకుంటుంది, మెంటలోడు అనుకుని ఉంటుంది అంది ప్రీతి. ప్రీతి, ఎందుకురా అరుస్తున్నావు? నీకు ముందే చెప్పా కదా, సాగర్ మనకి తెలుసు కాబట్టి తనకి ఈ విషయం చెప్పి ఈషా మైండ్ సెట్ తెలుసుకుందాం. అసలు తను ఎవరితోనైనా లవ్లో ఉందో లేదో ఆ విషయం కూడా తెలుసుకుందాం. తను ఆల్రెడీ రిలేషన్లో ఉంటే తన వరకు ఈ విషయం తీసుకెళ్ళి తనని సఫర్ చేయొద్దు అని చెప్పా కదా. అరే కాసేపు ఇక్కడే కూర్చో, నేను సాగర్తో మాట్లాడి వస్తాను అని నిన్ను క్లాస్లో కూర్చోబెట్టి నేను క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడి వచ్చేసరికి మాయమైపోయావు. ఎక్కడ వెతికినా కనిపించవే. ఎంత కంగారు పడ్డానో తెలుసా అంది ప్రీతి. సారీ ప్రీతి, అంటే అది క్లాస్లోనే కూర్చున్నా, కానీ ఆ దయ్యం మమత ఉంది కదా, అది విసిగిస్తుంది అని అలా బయటికి వెళ్ళాను. ఈషా ఒంటరిగా కూర్చొని కనిపించింది, మాట్లాడదామని. మాట్లాడదామని వెళ్ళి పుల్ల పెట్టి వచ్చావా? ఆ చెప్పేదేదో డైరెక్ట్గా చెప్పొచ్చు కదరా. మళ్ళీ క్విజ్ ప్రోగ్రామ్ చెప్పుకుంటూ చూద్దాంలా సగం చెప్పి రావడం ఎందుకు? అంటే నువ్వు సాగర్తో మాట్లాడే వరకు నన్ను ఈషాతో చెప్పొద్దు అన్నావు కదా, అందుకే. సరే అది పక్కన పెట్టు. సాగర్తో మాట్లాడావా? ఏమన్నాడు? ఒప్పుకున్నాడా? అంతా సెట్ చేసేసావా? చెప్పవే. అబ్బా, సాగర్ గారికి చాలా కంగారుగా ఉందిగా. సరే చెప్తాను. ఇంతకుముందు కార్తీక్ ఈషాతో మాట్లాడిన టైంలోనే సాగర్ ప్రీతి క్యాంటీన్లో మాట్లాడుకుంటున్నారు. ప్రీతి, ఏదో మాట్లాడాలని పిలిచావు, వచ్చిన దగ్గర నుండి ఆ చిప్స్ ప్యాకెట్ తింటూనే ఉన్నావు. మరి నన్నెందుకు పిలిచావు? నువ్వు ఎన్ని తింటున్నావో కౌంట్ చేయటానికా? కౌంట్ చేయడానికైతే నువ్వెందుకు, షాపు ఓనరే చేస్తాడు బిల్ కోసం. దానికి సపరేట్గా మనిషి అవసరం లేదు అంది ప్రీతి. అబ్బో, మాటలు బాగానే వస్తున్నాయే. సరే చెప్పు ఎందుకో అన్నాడు సాగర్. అది ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి రమ్మన్నాను, కానీ అది చెప్పాక నువ్వెలా రియాక్ట్ అవుతావో అని భయంగా ఉంది అంది. కోట్లకి వారసురాలివి, రాకేష్ వర్మ గారి ముద్దుల కుమార్తెవి, నీకు భయమా? కోట్లు ఉంటే కోట్లు ఏమైనా మాటలు నేర్పుతాయా, లేకపోతే మనసులో ఉన్న భావాల్ని ఎదుటివారికి చేరవేస్తాయా? ఏమైంది మేడం, ఈరోజు వేదాంతిలా మాట్లాడుతున్నారు? సరే వదిలే, కానీ చూడు ప్రీతి, నాకు కోపం చాలా తక్కువగా వస్తుంది. ఏ విషయమైనా ముందు ఆలోచించాకే తొందరపడతాను. సో నువ్వేం భయపడకుండా చెప్పు. విషయం ఏదైనా పాజిటివ్గానే రియాక్ట్ అవుతాను, సరేనా? ఓకే సాగర్, నాకు కూడా ఈ విషయం నాంచడం ఇష్టం లేదు. డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తాను. మా కార్తీక్ మీ చెల్లెలి ఈషాని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు. నీకు ఇష్టమైతే నువ్వే ఈషాని ఒక మాట అడుగు. కార్తీక్ ఈషాని? కానీ ఎలా? ఎప్పుడు ఇదంతా? డ్యాన్స్ చేసిన రోజే కనెక్ట్ అయిపోయాళ్లే, అప్పుడే నాతో చెప్పాడు. నేనే కొన్ని రోజులు ఆగి చూద్దామని చెప్పాను. రేపటి నుండి మనకెలాగో సెమిస్టర్ ఎగ్జామ్స్ స్టార్ట్ కదా, సో కొన్ని డేస్లో కాలేజ్ అయిపోతుంది. అందుకే ఈషా నిర్ణయం ఏంటో తెలుసుకుందామని ఈరోజు అడుగుతున్నాను అంది. ఈషా కంటే ముందు నా నిర్ణయం తీసుకోవాలి అనుకున్నారు చూడు, అది నాకు చాలా బాగా నచ్చింది. కార్తీక్ అందగాడు. తను నాకు పరిచయం అయ్యి కొన్ని డేస్ అయినా తన వ్యక్తిత్వం నాకు బాగా నచ్చింది. ఒక ఫ్రెండ్ అయిన నిన్నే అంత కేర్గా చూసుకుంటున్నాడు అంటే ఇంకా భార్యని ఎంత బాగా చూసుకుంటాడో నేను ఊహించగలను. కానీ కానీ ఏ అన్నయ్య అయినా చెల్లికి మంచి మనసున్నోడే కాకుండా కొద్దిగా ఆస్తి ఉన్నవాడిని ఇచ్చి చేయాలి అనుకుంటాడు. కార్తీక్ మంచోడు, అందగాడు, బాగా చదువుకున్నాడు. రేపు మంచి జాబ్ కూడా వస్తుంది, కాదనను. కానీ కొద్దిగా ఆస్తి ఉంటే సెక్యూరిటీగా ఉంటుంది. విష్ణు సార్ చెప్తే విన్నాను, కార్తీక్ని మీ పేరెంట్స్ కొడుకులా చూసుకుంటారు. కానీ ఎంత చనువు ఇచ్చినా
కార్తీక్ అడ్వాంటేజ్ తీసుకోడని విన్నాను. ఆ మంచితనం నాకు బాగా నచ్చింది. కానీ రేపు మీ ఆస్తిలో సగం రాసివ్వచ్చు అని సార్ చెప్పారు. కానీ వస్తుందో రాదో అని అనుకునే ఆస్తిని బేస్ చేసుకొని నా చెల్లిని ఇవ్వలేను. నీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించు ప్రీతి. సాగర్ మాటలు వింటూనే ప్రీతి గట్టిగా నవ్వేసింది. ఆ నవ్వుకు క్యాంటీన్లో ఉన్న వాళ్ళందరూ ప్రీతి వైపు చూస్తుంటే సాగర్కి మాత్రం ఏం అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉన్నాడు. ఏంటి సాగర్ నువ్వు? విష్ణు అంకుల్ నీకు అసలు మ్యాటర్ చెప్పినట్టు లేరు. అసలు వాడికి ఆస్తి మేం రాసివ్వడం ఏంటి? సాగర్ అసలు వాడెవడో తెలుసా? శారదా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ శారదాదేవి గారి ఏకైక కుమారుడు. కొన్ని కోట్ల ఆస్తికి ఏకైక వారసుడు. వాడికున్న ఆస్తిని లెక్క పెట్టడానికే 1 వారం పడుతుంది. అది వాడి లెవెల్. అలాంటి వాడికి మేము ఆస్తి రాసివ్వడం టూ ఫన్నీ అని మళ్ళీ నవ్వేసింది. కానీ సాగర్ మాత్రం నోరు పెగల్చడానికి కూడా ధైర్యం సరిపోక షాక్ అయ్యి చూస్తూ ఉండిపోయాడు. ఏంటి సాగర్, షాక్ అయ్యావా? వాడి గురించి ఇది చాలా తక్కువ. ఈ విషయం పైనే నువ్వు ఈషాని ఇవ్వడానికి ఆలోచిస్తుంటే అస్సలు ఆ ఆలోచనే వద్దు. హ్యాపీగా వాళ్ళకి పెళ్లి చేసేయొచ్చు. మరి విష్ణు సార్ ఏంటి కార్తీక్ని మీ ఇంట్లో కొడుకులా చూసుకుంటారు, మీ ఆస్తిలో సగం ఇవ్వచ్చు అని అన్నారు అడిగాడు సాగర్. అందులో తప్పే ఉంది సాగర్. మా ఇంట్లో అబ్బాయిలు లేరు కాబట్టి కార్తీక్ని మా పేరెంట్స్ అలా చూస్తారు. ఇంకా ఆస్తి అంటావా, అది అభిమానం కొద్దీ డాడీ ఇస్తా అంటారు, కార్తీక్ వద్దు అంటాడు. ఇదే విషయం పైన వాళ్ళకి డైలీ చిన్న సైజు సిల్లీ వార్ జరుగుతుంది. ఆ వార్ని నేను మమ్మీ చాలా ఎంజాయ్ చేస్తాం తెలుసా. మరి అంత ఆస్తి ఉండి కార్తీక్ ఏంటి అలా ఉంటాడు సింపుల్గా? నేను అసలు నమ్మలేకపోతున్నా. చిన్నప్పటి నుండి కార్తీక్ని చూస్తున్నా సాగర్. చాలా మంచోడు, తెలివైనవాడు. వాడికున్న ఆస్తికి అందానికి చాలామంది అమ్మాయిలు వాడి వెనకపడ్డారు. కానీ వాడి అసలైన అందం ఎక్కడుందో తెలుసా సాగర్? వాడి సింప్లిసిటీలో. వాడి సింప్లిసిటీనే వాడికి అందం. నాకు వాళ్ళలో నచ్చే క్వాలిటీ కూడా అదే. 4 years బ్యాక్ నేను వాడితో అన్నాను, ఇంతమంది అమ్మాయిలు నువ్వంటే ప్రేమ అంటూ తిరుగుతున్నారు కదా, ఎవరో ఒక అందమైన అమ్మాయిని చూసి లవ్ చేయొచ్చుగా అని. దానికి వాడేమన్నాడో తెలుసా? అందం అనేది కళ్ళకి సంబంధించింది, కానీ ప్రేమ అనేది మనసుకు సంబంధించినది. కళ్ళకి ఎంతమంది అయినా నచ్చవచ్చు, కానీ మనసుకు మాత్రం ఒక్క అమ్మాయే కనెక్ట్ అవుతుందని అన్నాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు వాడి దగ్గర నేను ఆ టాపిక్ తీసుకురాలేదు. ఇన్ని రోజులకి వాడికి ఈషా కనెక్ట్ అయింది. ప్లీజ్ సాగర్, వాడికి ఈషాని దూరం చేయకు. వాడిని పెళ్లి చేసుకుంటే ఈషా వాళ్ళ ఇంటికి మహారాణి అవుతుంది. వాడు గుండెల్లో పెట్టుకుంటాడు, నాది గ్యారంటీ అంది ప్రీతి. అయ్యో ప్రీతి, కార్తీక్ గురించి నాకు తెలీదా? నువ్వు ఇంతగా అడగాలా? నాకున్న సందేహాన్ని నువ్వు తీర్చావు కాబట్టి నాకు ఓకే, ఈషాతో నేను మాట్లాడతాను. కానీ చివరిగా చిన్న ప్రశ్న అడగవచ్చా? అడుగు సాగర్. కార్తీక్ ఈషా పెళ్లి మ్యాటర్లో ఎటువంటి సందేహం ఉన్నా నిరభ్యంతరంగా అడగవచ్చు. ఏమీ లేదు. కార్తీక్ వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? కార్తీక్ మీ ఇంట్లోనే ఎందుకుంటాడు? కార్తీక్ పేరెంట్స్ ఫారెన్లో ఉంటారు. వీడికి అక్కడ ఉండడం అంటే ఇష్టం ఉండదు. వాళ్ళు బిజినెస్ కాబట్టి ఇండియా రావడానికి కుదరదు. ఇంకో రీజన్ ఏంటి అంటే మేము పరిచయం అయిన దగ్గర నుండి దూరంగా ఎప్పుడూ లేము. అందుకే కార్తీక్ వాళ్ళ పేరెంట్స్ వీడిని చూడాలి అనిపించినప్పుడు వాళ్ళే ఇక్కడికి వస్తారు, లేదా మేమే అక్కడికి వెళ్తాం. అంతా ఓకే, కానీ కార్తీక్ అంత డబ్బున్నవాడు కదా, మరి ఈషాని వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటారా? అసలు నీ ప్రాబ్లం ఏంటి సాగర్? కార్తీక్కి మనీ లేదేమో అనుకొని ఈషాని ఇవ్వను అన్నావు. ఇప్పుడు ఉంది అని చెప్తుంటే ఈషాని ఒప్పుకుంటారా అంటున్నావు. అసలు నీకు ఇష్టం ఉందా లేదా? ఇష్టమే ప్రీతి. ఏదో డౌట్ వచ్చి అడిగాను, కానీ నాకు ఇష్టమే. మా ఇంట్లో వాళ్ళతో నేను మాట్లాడతాను అన్నాడు సాగర్. థ్యాంక్స్ సాగర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, కార్తీక్ పేరెంట్స్ అండ్ మా పేరెంట్స్తో మాట్లాడే బాధ్యత నాది. ఇంకా ఈషా మా ఇంటి కోడలు అయిపోయినట్టే అని సాగర్కి షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడి నుండి వచ్చేశాను అని అక్కడ జరిగిందంతా కార్తీక్తో చెప్పింది. నా బంగారమే నువ్వు, నాకు తెలుసు నువ్వు నా ప్రేమని గెలిపిస్తావు అని. ఇంకా ఈషా నాది, నాది మాత్రమే. మమ్మల్ని విడదీయడం ఎవరి వల్ల కాదు. ఐ లవ్ యూ ఈషా అని గట్టిగా అరిచి ప్రీతిని హక్ చేసుకుని థ్యాంక్స్ చెప్పాడు. ఇద్దరూ అక్కడి నుండి క్లాస్కి వెళ్ళిపోయారు. ఏంటి నక్షత్ర నువ్వు చెప్పేది?
అవును మమత, నేను చెప్పేది నిజం. ఆ కార్తీక్ ఈషాని లవ్ చేస్తున్నాడట. నా కార్తీక్ ఆ ఈశానే. ఛా, అదెలా కుదురుతుంది? కార్తీక్ నావాడు మాత్రమే. అవును, ఇంతకీ ఈ విషయం నీకెలా తెలుసు? ఆ కార్తీక్ ఈషాతో మాట్లాడుతుంటే విన్నాలే. అయినా నువ్విలా నావాడు అంటూ కూర్చుంటే వాడు నీవాడైపోతాడా? ఇంత ఇన్నోసెంట్ ఏంటి మమత నువ్వు? అని మమతని హక్ చేసుకుని దొంగ కన్నీరు ఒకటి కార్చింది. కార్తీక్ని ఎంత లవ్ చేశానో, కానీ వాడు నన్ను కనీసం పట్టించుకోలేదు. వాడు ఎన్ని తిట్టినా సరే వాడి వెనకే తిరిగాను. కానీ ఇప్పుడు వాడు ఇంకెవరినో లవ్ చేస్తున్నాడంటే ఎలా తట్టుకోగలను? అసలు ఎలా ఊరుకుంటాను? వాడు ప్రేమించినా పెళ్లి చేసుకున్నా అది నన్నే కావాలి అయ్యేలా చూస్తాను అంది మమత సీరియస్గా. కానీ మనం ఏం చేయగలం? నీకు కార్తీక్, నాకు సాగర్ దూరం కాక తప్పదేమో అంది నక్షత్ర. కానివ్వనని చెప్తున్నాను కదా. మా క్లాస్లో వరుణ్ అని ఒక బ్యాడ్ బాయ్ ఉన్నాడు. వాడి హెల్ప్ తీసుకుందాం. రేపటి నుండి మాకు ఎగ్జామ్స్. సో అవి అయిపోయాక వరుణ్కి విషయం చెప్పి హెల్ప్ తీసుకుంటాను. సరే పదా, ఇప్పటికే లేట్ అయింది అంది మమత. ఓకే, ఈ విషయంలో నీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను, సరేనా? పద వెళ్దాం అంది నక్షత్ర. ఈషా. ఏంటన్నయ్యా? నీతో మాట్లాడాలి. చెప్పన్నయ్యా. మా క్లాస్లో కార్తీక్ ఉన్నాడు కదా, నీకు తెలుసు కదా. అదే ఆ రోజు నువ్వు డ్యాన్స్ మర్చిపోతే నీకు హెల్ప్ చేశాడు. అన్నయ్య, ఈ విషయం మీద నేనే నీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. నిన్న కార్తీక్ నా దగ్గరికి వచ్చి ఏదేదో మాట్లాడాడు. ఏంటి అని అడిగితే ఇంటికి వెళ్ళాక మీ అన్నయ్య చెప్తాడు అని చెప్పాడు. చెప్పన్నయ్య, కార్తీక్ ఎందుకలా అన్నాడు? చెప్తాను, కానీ ముందు కార్తీక్ పైన నీ ఒపీనియన్ చెప్పు. స్పెషల్గా ఒపీనియన్ అంటూ ఏం లేదన్నయ్యా. చూడడానికి బాగుంటాడు, అందరితో బాగా మాట్లాడతాడు, అంతే అంది ఈషా. సరే అయితే ఇప్పుడు నేను చెప్పేది విని ఆ తర్వాత చెప్పు. ఆ కార్తీక్ నిన్ను ప్రేమిస్తున్నాడు, పెళ్ళి కూడా చేసుకోవాలి అనుకుంటున్నాడు. నీకిష్టమైతే. ఆ మాట వినగానే ఈషాకి ఎగిరి గంతేయాలనిపించింది. తను ప్రేమించిన కార్తీక్ తనని ప్రేమిస్తున్నాడని తెలిసాక పట్టరాని సంతోషం కలిగింది. నవ్వుతూ సాగర్ వైపు చూసింది. నీకిష్టమేనా అన్నయ్యా? నాకిష్టమేరా. నీ నిర్ణయం చెప్తే అమ్మ వాళ్ళతో మాట్లాడతాను. నాకు ఇష్టమే అన్నయ్య, కానీ అమ్మ వాళ్ళు ఒప్పుకుంటారా? నేను ఒప్పిస్తారా? నా బంగారం సంతోషంగా ఉండడం కోసం ఏదైనా చేస్తాను. థ్యాంక్స్ అన్నయ్య అని సాగర్ని హక్ చేసుకుంది. వెంటనే సాగర్ ప్రీతికి ఫోన్ చేసి ఈషా నిర్ణయం చెప్పేసరికి ప్రీతి కార్తీక్ల ఆనందానికి అవధుల్లేవు. హాయ్ కార్తీక్, మాట్లాడాలి అన్నావంట అంది ఈషా. అదే, ముందు సాగర్ని అడిగిన తర్వాత నీతో మాట్లాడాలి అని ఆగాను. నీకు నేనంటే ఇష్టమంటగా. ఎవరు చెప్పారు? అదేంటి, నువ్వు ఒప్పుకున్నట్టు సాగర్ నిన్న కాల్ చేసి చెప్పాడు అన్నాడు కార్తీక్. అన్నయ్య ఏదో జోక్ చేసి ఉంటాడు. అయినా నీలాంటి వాడిని ఎవరైనా లవ్ చేస్తారా అంది ఈషా. ఏం, నాకేం తక్కువ? అన్నీ ఎక్కువే. ఇప్పుడే ఇంతమంది అమ్మాయిలు నీ వెనక తిరుగుతున్నారు. అమ్మో, రేపు పెళ్ళయ్యాక అమ్మాయిల నుండి నిన్ను కాపాడుకోలేను బాబు. కార్తీక్ చిన్నగా నవ్వుకుంటూ, సరే కాపాడుకోకు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అనే ఫార్ములా ఫాలో అయిపోతాను. చంపేస్తాను అలా చేశావంటే. హలో మేడం, నన్ను చేసుకునే అమ్మాయి కదా, రియాక్ట్ అవ్వాలి. నీకెందుకు అంత నొప్పి? ఎందుకంటే నిన్ను చేసుకోబోయేది నేనే కాబట్టి. ఏంటమ్మా, ఇంకోసారి చెప్పు. ఛా, ఇలా బుక్ అయిపోయానేంటి? అది కార్తీక్ అంటే అది. చెప్పు. ఏదో అన్నావుగా, సరిగ్గా వినిపించలేదు. చెప్పు. ఏమీ లేదు అని అక్కడి నుంచి వెళ్ళబోయింది. కార్తీక్ ఈషా చెయ్యి పట్టుకుని ఆపి దగ్గరికి లాక్కున్నాడు. ఇప్పుడు చెప్పు, ఏంటి అన్నావు? నన్ను చేసుకునేది నువ్వా? మరి ఇష్టం ఉంటే అప్పుడే చెప్పొచ్చుగా. అంటే సాగర్ చెప్పాడని ఒప్పుకున్నావా? నువ్వు ఇండైరెక్ట్గా చెప్పావుగా, అలాగే నేను ఇండైరెక్ట్గా చెప్పాను. నీ పీత బుర్రకి అర్థం కాలేదు. వాట్? నాది పీత బుర్ర? నన్నే అంత మాట అంటావా? అసలు నీకెంత ధైర్యం? అసలైన మ్యాటర్ వదిలేసి ఇలా యూజ్లెస్ టాపిక్ పట్టుకొని వేలాడుతున్నావు. నీది పీత బుర్ర కాక ఇంకేంటి? ఇప్పుడు కాదే, తర్వాత చెప్తా నీ పని అనుకొని. సరే చెప్పు, ఇండైరెక్ట్గా ఎప్పుడు చెప్పావు? నువ్వే అన్నావు కదా,
మీ మమ్మీ డాడీని గారు అని పిలవదు అని నువ్వు ఆ మాట అన్నప్పటి నుండి ఇప్పటి వరకు నిన్ను గారు అండి అని పిలుస్తున్నానా? గుర్తు తెచ్చుకో. అమ్మ దొంగ మొహందానా, తింగరదానివి అనుకుంటే నన్నే తింగరోన్ని చేస్తావా? హే కార్తీక్, ఈ లాంగ్వేజ్ ఏంటి? నా ఇష్టమే, నా పెళ్ళాంతో నేను ఇలాగే మాట్లాడతాను, ఏం చేస్తావు అని ఈషాని హక్ చేసుకొని ముద్దు పెట్టుకుంటాడు. హే వదులు, ఇది కాలేజ్. ఓహో, కాలేజ్ కాకపోతే ఓకేనా? ఛీ, నీకు అసలు సిగ్గులేదు. నాకు దాంతో పెద్ద పనే ఉండదని మా ప్రీతి ఎప్పుడూ అంటూ ఉంటుంది, అందుకే నేను పెద్దగా సిగ్గుపడను అన్నాడు కార్తీక్. అయినా డైరెక్ట్గా చెప్పకుండా భార్య భర్తకి ఎందుకు మర్యాద ఇస్తుంది, దేవుడు జీవితం ఇస్తాడు అంటూ అంత మాట్లాడేవి? మరి నీతో ఎలా మాట్లాడాలో తెలియక అలా స్టార్ట్ చేశాలే. అయినా నేను చెప్పినవన్నీ నిజమే కదా? హా, అన్నీ నిజమే బాబు. అవును కార్తీక్, ప్రీతి నీకెప్పటి నుండి తెలుసు? చిన్నప్పటి నుండి తెలుసు. ఓకే, ప్రీతి అంటే నీకు చాలా ఇష్టం కదా? అఫ్కోర్స్, చాలా ఇష్టం. మేము చిన్నప్పటి నుండి కలిసే పెరిగాం. మాతో పాటు మా స్నేహం కూడా పెరుగుతూ వచ్చింది. నేను మా ఫ్యామిలీకి దూరంగా ఉన్నా సరే అమ్మ దగ్గర లేని లోటు తెలియకుండా చూసుకుంటుంది. తోబుట్టువులు లేని లోటును తీర్చింది. నిజానికి మా ఫ్యామిలీ కంటే ఎక్కువ ప్రీతి వాళ్ళతోనే ఉన్నాను. ఎందుకో తెలియదు ఈషా, ప్రీతి అంటే చాలా ఇష్టం. తనని ఎవరేమన్నా నాకు తెలియకుండానే కోపం వచ్చేస్తుంది. అందుకే నీకు చెప్తున్నాను, రేపు నీ వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ మా మధ్య గొడవ రాకూడదు. నేనెందుకు గొడవ పెడతాను? నువ్వు పెడతావని కాదు, కానీ ప్రీతి ఎవరేమన్నా నాతో చెప్పదు. చాడీలు చెప్పడం దానికి అస్సలు రాదు. అందుకే దాన్ని ఎవరేమనకుండా చూసుకుంటూ ఉంటాను. మీ ఇద్దరూ నాకు సమానమే. మీ ఇద్దరూ కలిసుంటే నేను హ్యాపీ. ఈ విషయంలో నువ్వేం ఆలోచించకు, నేను ప్రీతితో కలిసిపోతాను అంది ఈషా. థ్యాంక్ యూ. సరే పద, ప్రీతి దగ్గరికి వెళ్దాం. ఓకే. ఏంటి మమత, ఏదో మాట్లాడాలన్నావు? వరుణ్, నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి, అందుకే రమ్మన్నాను. సరే చెప్పు, ఏంటో? నేను కార్తీక్ని లవ్ చేస్తున్న విషయం నీకు తెలుసు కదా? హా, తెలుసు. అయితే ఏంటి? కానీ ఆ కార్తీక్ నన్ను కాదని ఈషాని లవ్ చేస్తున్నాడు. ఈషానా? తనెవరు? మన సాగర్ చెల్లెలు, డిగ్రీ చదువుతుందిగా. ఓహ్, ఆ పిల్లనా? ఆ పిల్లని నా ఫ్రెండ్ గాడు లవ్ చేస్తున్నాడే. సాగర్ చెల్లి అని తెలుసు, కానీ పేరు తెలీదు. పాపం మావాడు చాలా సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు. అవునా? అయితే నేను చెప్పేది ఈజీగానే ఒప్పుకుంటావు. సరే చెప్పు, ఏంటి? నాకు ఆ కార్తీక్ కావాలి. నువ్వు ఏదైనా చెయ్యి, నీకు హెల్ప్గా నేనుంటా. కానీ ఆ కార్తీక్ ఈషా దూరం అయిపోవాలి. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను, కానీ కార్తీక్ నావాడు కావాలి. మామూలుగా అయితే ఒప్పుకోకపోదును, కానీ నా ఫ్రెండ్ లవ్ కోసం, డబ్బు కోసం ఒప్పుకుంటున్నా. ఎలాగో మనకి సెమిస్టర్ స్టార్ట్ కదా, సో ఎగ్జామ్స్ అయిపోయాక నేను చేయాల్సింది చేస్తాను. ఈలోపు ఏం చేయాలో ఆలోచిస్తాను. ఓకే అన్నాడు వరుణ్. థ్యాంక్స్ వరుణ్, నువ్వు ఇంత ఈజీగా ఒప్పుకుంటావు అనుకోలేదు. నీ థ్యాంక్స్లు ఎవడికి అవసరం లేదు, కానీ మనీ రెడీ చేసుకో, ఓకేనా? సరే వరుణ్ అని ఆనందంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది మమత. వరుణ్ ఏం చేయాలా అని ఆలోచనలో పడ్డాడు. ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. అందరూ చదువులో పడ్డారు. ఈ కొద్ది టైంలోనే ఈషా, కార్తీక్లు చాలా దగ్గరయ్యారు. ప్రీతి, సాగర్ల మధ్య కూడా స్నేహం బాగా పెరిగింది. ప్రీతి, ఇంకా 2 ఎగ్జామ్స్ మాత్రమే ఉన్నాయి కదా, వాట్ నెక్స్ట్ అడిగాడు కార్తీక్. ఒరేయ్, ఇది ఫస్ట్ సెమిస్టర్ రా, ఇంకో సెమిస్టర్ కూడా ఉంది. నువ్వు అప్పుడే ఫైనల్ అయినట్టు మాట్లాడుతున్నావు అంది ప్రీతి. అబ్బా, ఏదో ఒకటి అయ్యాయి కదా, సో తర్వాత ఎంజాయ్ చేయాలి. సరే చెప్పు, ఎక్కడికి వెళ్దాం అడిగింది ప్రీతి. ఎక్కడికి వద్దు, కానీ నిన్నొక మాట అడుగుతాను, చెప్తావా? అడుగురా, చెప్తాను. సాగర్ పైన నీ అభిప్రాయం ఏంటి? రేయ్ బుద్ధావతారం, ఎన్నిసార్లు అడుగుతావురా ఇదే మాట? చెప్తా అన్నావు, చెప్పు అంతే. సాగర్ మంచోడు, బాగా చదువుతాడు, కష్టాలు తెలిసిన అబ్బాయి, అందరితో బాగా కలిసిపోతాడు, అంతే. అబ్బా, ఇవన్నీ సాగర్ని చూసిన ఎవరికైనా అర్థమవుతాయి. నేననేది అది కాదు, లవ్ విషయంలో. ఏం మాట్లాడుతున్నావు కార్తీక్? లవ్ ఏంటి? అది సాగర్ నిన్ను లవ్ చేస్తున్నాడు.
ఆ మాట వినగానే ప్రీతి కాళ్ళ కింద భూమి కదిలినట్టు అయింది. మనసు సంతోషంగా ఉన్న ఆ సంతోషాన్ని తన మైండ్ ఆపేస్తోంది ఎందుకో. సారీ కార్తీక్, నీకు డాడీ గురించి తెలుసుగా, ఇలాంటివంటే ఊరుకోరు. అసలే ఆయన నా పెళ్లి విషయంలో చాలా కలలు కన్నారు. ఇప్పుడు ఇలా అని తెలిస్తే, అమ్మో వద్దు కార్తీక్, ఇది ఇక్కడే వదిలేసేయ్. అది కాదు ప్రీతి, నీ నిర్ణయం చెప్పు ముందు. సాగర్ మీద నాకు ప్రేమ లేదు, అలా అని ద్వేషం కూడా లేదు. అయినా నీకు ఈ విషయం ఎవరు చెప్పారు? ఇంకెవరు, నా బంగారు తల్లి ఈషా చెప్పింది. సాగర్ ఫోన్లో నీ ఫోటో చూస్తూ ప్రేమ కవితలు చెప్తుంటే విందంట, వచ్చి నాతో చెప్పింది. ఓహ్ అదా సంగతి, నువ్వు ఆ లంపటంలో పడ్డావు కాబట్టి నన్ను పడమంటున్నావా? అదేంటి అలా అంటావు? ప్రేమలో ఎంత హ్యాపీనెస్ ఉంటుందో తెలుసా? నువ్వు అది మిస్ అవ్వకూడదు అని చెప్పాను. ఆ హ్యాపీనెస్ ఏదో నువ్వే అనుభవించినాయనా, నువ్వు బాగుండడమే నాకు కావాలి, సరేనా అంది ప్రీతి. సరేరా, నీకు ఇష్టం లేకుండా ఇంకోసారి ఈ టాపిక్ మన మధ్య తీసుకురాను. ఓకే, ఈ విషయం ఈషాకి చెప్పాలి. నువ్వు వెళ్ళి కార్ దగ్గర వెయిట్ చేయి, 5 మినిట్స్లో వచ్చేస్తా అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కార్తీక్ వెళ్ళిపోయిన తర్వాత ప్రీతి తన మొబైల్ ఓపెన్ చేసి సాగర్ ఫోటో ఓపెన్ చేసి చూస్తుంది. సారీ సాగర్, నువ్వు ప్రపోజ్ చేసిన విషయం కార్తీక్కి చెప్పలేదు. చెప్తే వాడు కోపంలో నిన్నేమైనా చేస్తాడేమో అని చెప్పలేదు. కానీ నేను నువ్వంటే ఇష్టం లేదు అనగానే నన్ను మళ్ళీ ఇబ్బంది పెట్టకుండా పక్కకి తప్పుకున్నావు. ఇప్పుడు కార్తీక్కి విషయం తెలిసింది. ఈషాకి అన్నయ్యవనో లేక నువ్వు మంచివాడివి అనో తెలీదు. నువ్వు వాడికి నచ్చావు, కానీ వాడికి నచ్చినంత ఈజీగా మా డాడీకి నచ్చవు. అందుకే నా ఫీలింగ్స్ని బయట పెట్టలేకపోతున్నాను. బట్ ఐ లవ్ యూ సాగర్ అని ఫోన్ లాక్ వేసేసి కంట్లో నుండి వస్తున్న కన్నీరు బయటికి రాకుండా జాగ్రత్తపడి కార్ దగ్గరికి వెళ్ళిపోయింది. కానీ వీళ్ళ వెనకాల నక్కి నక్కి అంతా వింటున్న వరుణ్ మాత్రం వీళ్ళకి కనిపించలేదు. వాట్, సాగర్ గాడు నా ప్రీతిని లవ్ చేస్తున్నాడా? ప్రీతికి కూడా వాడంటే ఇష్టమా? కానీ ఈ విషయం వాడితో చెప్పకముందే నేను స్పీడ్ అవ్వాలి. మమత కోసం ఎలాగో ప్లాన్ చేస్తున్నాగా, అందులో వీళ్ళను కూడా కలిపేయాలి. ఒక్క దెబ్బకి అందరి జీవితాలు నా చేతుల్లో ఉండాలి. ఎగ్జామ్స్ అవ్వనివ్వు ప్రీతి, ఇకపై నీ తలరాత నేను రాస్తాను అని కాలర్ ఎగరేసి ఇంటి దారి పట్టాడు వరుణ్. హాయ్ హాయ్, నువ్వేంటి ఇలా వచ్చావు అన్నాడు వరుణ్. ఏ రాకూడదా? అలా ఏం లేదు, భూకంపాలు సునామీలు వచ్చే ముందు హెచ్చరికలు ఉంటాయి కదా, అలాంటివి ఏమీ లేకుండా ఊడిపడ్డావేంటా అని అన్నాడు వరుణ్. వరుణ్, ఎహే అరవకు, ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. ఊరికే వచ్చా. నీలాంటి డేంజరస్ పర్సన్స్ ఊరికే రారులే కానీ విషయం ఏంటో చెప్పు అన్నాడు. మమత నీకు అంత డబ్బు ఇచ్చి ఈ పని నీకే ఎందుకు అప్పగించిందో ఇప్పుడు అర్థమైంది. పర్వాలేదు, మనుషుల రాకల్ని బట్టి వారు ఏదో పని మీద వచ్చారని చెప్పేస్తున్నావు. మనుషుల రాకల్ని బట్టి చెప్తానో లేదో తెలీదు, కానీ నీలాంటి కన్నింగ్ లేడీస్ని బట్టి మాత్రం చెప్పేయగలను. సరేలే నక్షత్ర, ముందు ఎందుకు వచ్చావో చెప్పు. ఏం లేదు, మమత అప్పగించిన పని ఎక్కడి వరకు వచ్చిందో, ఏదైనా ప్లాన్ చేసావో లేదో అని అడగడానికి వచ్చాను అంది నక్షత్ర. నీకో షాకింగ్ న్యూస్ చెప్పనా? నీ సాగర్ కూడా లవ్లో పడ్డాడు. వాట్, సాగర్ లవ్లో పడ్డాడా? ఎవరితో, ఎప్పుడు? కానీ నా సాగర్ అలా చేయడు. ఏ, సాగర్ మాత్రం మనిషి కాడా ఏంటి? ఇంతకీ మ్యాటర్ ఏంటంటే సాగర్ లవ్లో పడింది నా ఏంజెల్ ప్రీతి బంగారంతో. చిచి, ప్రీతితోనా? అయినా సాగర్కి అదేం పోయే కాలం, పోయిపోయి ప్రీతితో. ఏయ్, ప్రీతిని చీచి అంటావేంటి? దానికి ఉన్న ఆస్తిలో కానీ అందంలో కానీ దాని కాలి కోటికి కూడా సరిపోవు. ఇంకోసారి ఇలా వాగేవనుకో, నీకు హెల్ప్ చేయడం కాదు, ఆ సాగర్ నీకు దక్కకుండా చేసేస్తాను. మైండ్ ఇట్. అమ్మో, వీడు అనుకున్నంత పని చేసినా చేస్తాడు అని మనసులో అనుకుని పైకి మాత్రం వద్దు వరుణ్, సారీ, ఇంకోసారి ఇది రిపీట్ కాదు, ఓకేనా అంది. ఇంకోసారి రిపీట్ అయితే అప్పుడు చెప్తా. సరే కానీ ఆ మమత ఎక్కడా? క్యాంటీన్లో ఉంది, ఇక్కడికే వస్తా అంది అంది. అదిగో వచ్చేస్తోంది. హాయ్ గైస్. హాయ్. ఏంటి వరుణ్, ఏదైనా ప్లాన్ ఆలోచించావా లేదా? మనీ ఇచ్చి వారం పైనే అయింది,
ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ లేదు. అసలు మనిషివే కనిపించడం మానేశావు. ఏమైపోయావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? హలో మేడం, కాస్త ఊపిరి తీసుకునే గ్యాప్ అయినా తీసుకోండి. అసలే దగ్గరలో వాటర్ కూడా లేవు. ఇలాగే పోయావనుకో నాకు రావాల్సిన బ్యాలెన్స్ మనీ కాస్త రాకుండా పోతాయి. దుర్మార్గుడా, అసలు కొంచెం కూడా జాలి లేదు. అయినా నువ్వు ఒక ఎమ్మెల్యే కొడుకువి. ఆస్తిలో కూడా పెద్దగా లోటేం లేదు. అయినా సరే డబ్బంటే అంత ఆశ ఎందుకో నాకు అర్థం కాదు అంది మమత. ఈ ప్రపంచంలో ఒక మనిషి దగ్గర ఎంత ఉన్నా ఇంకా ఇంకా కోరుకునేది డబ్బు ఒకటే. మనం పీల్చే గాలిని కూడా లిమిట్గానే తీసుకుంటాం. తినే అన్నం కూడా కడుపు నిండే వరకు మాత్రమే తింటాం. కానీ ఎంత డబ్బు ఉన్నా డబ్బుకు మాత్రం లిమిట్ ఉండదు. అది చేదు కాదు. అందుకే నాకు ఆ డబ్బంటే అంత పిచ్చి. ఆ పిచ్చితోనే ప్రీతి పైన పిచ్చి పెంచుకున్నాను అన్నాడు వరుణ్. అబ్బో సరేలే, నీ పిచ్చి పురాణం మాకెందుకు కానీ అసలు ప్లాన్ ఏదైనా వేసావా లేదా? ఇంకెంత టైం తీసుకుంటావు అడిగింది నక్షత్ర. ప్లాన్ వేశాలే. అయినా ప్లాన్ వేయడం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? తేడా వచ్చిందంటే ఆ కార్తిక్ గాడు చంపినా చంపేస్తాడు. సరే చెప్పు, అంత గొప్ప ప్లాన్ ఏం వేశావో విని తరిస్తాం అంది నక్షత్ర. ఆ ప్రీతి జీవితాన్ని నాశనం చేయడం చెప్పాడు వరుణ్. ఆ మాట వినగానే మమత, నక్షత్ర వాట్ అని నోర్లు తెరిచారు. మీరు విన్నది నేను అన్నది కరెక్టే. మన జీవితాలు మనం అనుకున్నట్టు మారాలి అంటే ప్రీతిని నాదాన్ని చేసుకోక తప్పదు. అప్పుడే అక్కడికి వచ్చిన మధు వరుణ్ మాటలు విని షాక్ అయిపోయాడు. రే మామా, ఏంట్రా ఇది? ఆ పిల్ల వాళ్ళ బాబు డబ్బున్నోడ్రా. అలాంటి వాళ్ళతో మనకెందుకు? పైగా మీ నాన్న అధికార పార్టీలో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు చేసే పిచ్చి పని వల్ల ఆయన పేరు కూడా చెడిపోతుంది. అవును వరుణ్, మధు చెప్పింది నిజమే. మన స్వార్థం కోసం ఒక ఆడపిల్ల జీవితాన్ని బలి తీసుకోవడం కరెక్ట్ కాదు. దీనికి వేరే ప్లాన్ ఏదైనా చెయ్యి, ఇలా వద్దు అంది మమత. ఇంకా ఆపుతారా మీ సోది? మాట్లాడాల్సింది అయిపోయిందా? ఇంకా ఏమైనా ఉందా? అంత నీతులు చెప్పేదానివే అయితే అసలు ఒక ప్లాన్ వేయమని మనీ ఇచ్చేదానివే కాదు. అయినా ఒక పని చేయాలి అని ఫిక్స్ అయ్యాక అది ఎంత లోతుగా ఉన్నా వెనకడుగు వేయకూడదు. అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే కుదరదు అంది నక్షత్ర. అది కాదు నక్షత్ర. అదంతా కాదు. నీకు కార్తీక్ కావాలా వద్దా? ముందు అది చెప్పు అంది. కావాలి. మరి మూసుకొని కూర్చో. వరుణ్ మాట విని తనకి హెల్ప్ చెయ్యి అంది నక్షత్ర. సరే అన్నట్టు తలూపింది మమత. థ్యాంక్ యూ నక్షత్ర, నువ్వు ఒక్కదానివే నన్ను బాగా అర్థం చేసుకున్నావు. ఈ రోజు నుండి మనం బెస్ట్ ఫ్రెండ్స్, ఓకేనా అన్నాడు. ఫ్రెండ్స్లే కానీ ముందు ప్లాన్ చెప్పు. ఓకే, రేపే మన ప్లాన్ని అమలు చేయబోతున్నాం. నక్షత్ర, మమత మీ ఇద్దరి హెల్ప్ కావాలి అడిగాడు. సరే అన్నారు ఇద్దరు. ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టడానికి కూడా ఇంతలా ప్లాన్ చేసుకుంటున్నారు. వీళ్ళసలు మనుషులే కాదు. వీళ్ళ ప్లాన్కి వీలైనంత దూరంగా ఉండాలి. ఏంట్రా మధు, అంతలా ఆలోచించేస్తున్నావు? ఏమీ లేదురా, అంత తెలివిగా ఏం ప్లాన్ చేశావో అని ఆలోచిస్తున్నా. చెప్తా కానీ ఇందులో నీకు పెద్దగా పని ఉండదు. చాలా చిన్న పని ఉంటుంది. అది కూడా ఈజీనే. బతికించావు అనుకున్నాడు. ఏంట్రా అంటున్నావు? ఏం లేదురా, సరే అంటున్నాను. ఓకే, ఇప్పుడు ప్లాన్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.